హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కౌంట్ గైస్. సో ఈరోజు ఏంటంటే స్వర్ణగిరికి అయితే వచ్చేసాను. దీంట్లో బేసిక్లీ నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ గీడుకి వస్తే మాత్రం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫ్రీ దర్శనం అనేది మాత్రం ఉండదు. ఎవరో ఏంటంటే ఆ ల్యాండ్ ఓనర్ ఏంటంటే దేవుడి మీద భక్తితో ఇది గుడి అయితే కట్టేసుకున్నాడు, కానీ ఫ్రీగా దర్శనం కాదు. మినిమం స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్, 300, 500, డైరెక్ట్ 900లో ఇద్దరు, 500లో ఒకరు. ఒకరు ఏంటంటే కపుల్ అయితే 1000 రూపీస్ ఇస్తాయి. దాంట్లో ఇద్దరు పిల్లలు అప్ టు 10 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి అయితే అలౌ చేస్తారు. సో గుడి అయితే ఫుల్లీ కమర్షియల్. ఆ 500లో ఏంటంటే ఒక టవల్ ఇస్తాడు, అదే మన పైన షాల్వా లాంటి టవల్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు, ఒక లడ్డు ఇస్తారు. సో ఓవరాల్ గుడి అయితే బాగానే ఉంటుంది, కానీ లోపల దర్శనానికి వెళ్తే మాత్రం డబ్బులు అయితే వదిలించుకోవాలి. సో అలాంటి ఇంకా పోయినా పర్లేదు, కానీ గుడి అయితే విజువల్లీ చాలా వండర్గా ఉంది. సేమ్ తిరుపతిలోనే ఉంటుంది. చాలా బాగా అనిపించింది. వాళ్ళ దర్శనానికి కావాల్సిన ఊరేగింపు కావాల్సిన రథాలు, దాంతోపాటు మనకు ఏమంటారు గరుడ వాహనం అన్నీ అయితే తీయడం మెన్షన్ చేశారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ పెద్ద అన్నదాన సత్రం అయితే ఉంది, నిత్య అన్నదాన సత్రం అనమాట అది. సో చాలా బాగా అనిపించింది గుడి అయితే. ఓవరాల్గా ఏ గుడికి మన తిరుపతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్